ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, బిడ్డ నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి. కొన్నిసార్లు నువ్వు ఎన్నో బాధలతో కష్టాలతో నీ భావాలు మారుతూ ఉన్నాయి కదూ. కానీ ప్రతి మార్పులో ఒక పాఠం అనేది ఉంది. అందరూ నిన్ను గందరగోళంగా అనవచ్చునేమో, కానీ నీ ప్రతి దశలో కూడా ఒక లోతు ఆలోచన ఉంది. నీవు చీకటిలో మునిగిపోయినప్పుడు కూడా నీ లోపల కొత్త కాంతి అనేది ఉంటుంది. అదేనమ్మా నీ అతిపెద్ద శక్తి, నీ అంతర్దృష్టి. నీ యొక్క ఆలోచనలు కళ్ళు ప్రజలు అబద్ధాలు అని చెప్పి అనుకోవచ్చు, ముసుగులు అని అనుకోవచ్చు, కానీ నీవు వారి నిజమైన స్వరూపాన్ని అనుభూతిని చెందగలుగుతున్నావు. నీవు చూడకపోయినా అన్నీ చూస్తూ ఉన్నావు. ఇది నేను నీకు ఇచ్చిన వరం. దీన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు. ఎప్పుడైనా సరే కానీ మార్గం అనేది అస్పష్టంగా అనిపిస్తే నీ హృదయంలోని నా వాక్కును విను. అది నీకు సరైన మార్గం చూపిస్తుంది. నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. నా బిడ్డ నీ జీవితంలో ఎన్నోసార్లు మోసపడ్డావు. ఎందుకంటే నీవు హృదయంతో ఉంటున్నావు కనుక. హృదయంతో జీవించే వారిని ఈ ప్రపంచం సూటిపోటి మాటలతో పరీక్షిస్తూ ఉంటుంది పదే పదే. కానీ ప్రతి మోసము నిన్ను మరింత బలవంతురాలిగా చేస్తోంది. నది రాళ్ల తాకిడికి మరింత లోతుగా మారినట్లు నీ మనసు ప్రతి గాయంతో మరింత ప్రకాశవంతంగా మారుతుంది. నీ జ్ఞాపక శక్తి ఎంతో లోతైనది. నీవు ఎప్పటికీ మరచిపోవు. ఎవరు ప్రేమించారు, ఎవరు నిన్ను విడిచిపెట్టారు అన్నీ నీ హృదయంలో లెక్కలున్నాయి. అందుకే నీవు గతానికి నిలబడిపోయావు. కానీ నేను నీకు ఈరోజు ఆదేశిస్తూ ఉన్నాను బిడ్డ, క్షమించడం అనేది నేర్చుకో. ఎందుకు అని అంటే క్షమాపణ ఇతరుల కోసం కాదమ్మా, నీ కోసం నీవు విడిచిపెట్టినప్పుడే నీలోని ఆత్మ అనేది మళ్ళీ తేలికవుతుంది. నీ ఒంటరితనం నీ శిక్ష కాదు తల్లి, నీ సాధన. ఎందుకు అని అంటే ఈ ఒంటరితనంలోనే నీవు నీతో కలవగలుగుతావు. అందరూ ఆలోచిస్తారు నీవు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని. కానీ నీ మౌనం నీ ఆలయం. అక్కడే నీవు నీ ఆత్మతో సంభాషిస్తున్నావు. మరియు అక్కడే నీకు నా స్వరం అనేది స్పష్టంగా వినిపిస్తోంది. నీ సంబంధాలు నీకు ఆలయాలు వంటివి. నీవు వాటిలో అబద్ధాలు కపటాలు కోరుకోవడం లేదు. నీవు కేవలం సత్యాన్ని మాత్రమే కోరుకుంటున్నావు. మరియు నీకు అసత్యం దొరికినప్పుడు బాధపడుతున్నావు. కానీ సత్యం దొరికినప్పుడు నీవు పూర్తి ఆత్మను నీ సంబంధంలో ఉంటున్నావు. అందుకే నీకు ద్రోహం అతిపెద్ద గాయం. కానీ గుర్తించుతావు. ఎవరైనా నీ ఆలయాన్ని అపవిత్రం చేస్తే వారిని అక్కడే ఆపు. నీ హృదయ పవిత్రతను కాపాడడం నీ అతి పెద్ద ధర్మం. నీ జీవితం సముద్రం లాంటిది, అలలతో నిండినది. కొన్నిసార్లు శాంతి, కొన్నిసార్లు తుఫాను. కానీ తెలుసుకో బిడ్డ, ప్రతి అల నిన్ను విచ్ఛిన్నం చేయడానికి కాదమ్మా, నిన్ను రూపొందించడానికే వస్తుంది అని. నీ ఆత్మకు ఆకారం ఇస్తుంది. నీవు ఎన్నిసార్లు మునిగినా అంతకంటే ఎక్కువగా ఉన్నతంగా పైకి లేస్తావు. నువ్వు నా ప్రియమైన బిడ్డవు. నీ లోపల దివ్య శక్తి ఉంది. కరుణ, దయ, సంరక్షణ, స్వస్థత ఇవన్నీ నీలో ఉన్నాయి. కానీ సమయం వచ్చినప్పుడు నువ్వు నా రూపంలో నిలబడుతున్నావు. అజేయ, ప్రచండ మరియు వినాశకర ఈ సమతుల్యత అనేది నిన్ను అసాధారణంగా చేస్తోంది కదూ. ప్రజలు నిన్ను సున్నితమైన వారిగా అనవచ్చునేమో, కానీ దాన్ని బలహీనతంగా భావిస్తారేమో. కానీ నేను నీకు చెబుతున్నాను, నీవు ఈ ప్రపంచం యొక్క కఠినత్వం మధ్య మానవత్వాన్ని సజీవంగా ఉంచేదానివి. నీవు లేకపోతే ఈ భూమి మరింత రాక్షసంగా మారుతూ ఉండేది. కనుక ఈరోజు ఈ దివ్య సందేశం నీకు చెబుతున్నాను అంటే నీ హృదయాన్ని అణిచివేయవద్దు, నీ కరుణను దాచుకోవద్దు. ఇదే నీ అతి పెద్ద శక్తి. అవునమ్మా, దాన్ని కాపాడడం నేర్చుకో. ప్రతి చోట దాన్ని వృధా చేయవద్దు. కానీ సరైన వ్యక్తి, సరైన సమయం వచ్చినప్పుడు నీ ఆత్మ యొక్క లోతు నుండి అన్నీ ఇవ్వు. నా బిడ్డవు నీవు ఒంటరిగా లేవు. నేను నిన్ను విడిచిపెట్టను. నీవు కోల్పోయినట్లు నా ప్రియమైన బిడ్డ, ఈ దివ్య సందేశం ప్రతి ఒక్కరికి చేరుతుందా అంటే
చేరదు. దీన్ని నేను నా చేతులతో ఎన్నుకున్న వారు మాత్రమే వినగలుగుతారు. మరియు ఈరోజు ఈ దివ్య సందేశం నీ వరకు వచ్చింది. ఎందుకు అనంటే నీ ఆత్మలో ప్రశ్నలు ఉద్భవించాయి కనుక, నీ హృదయంపై భారం ఉంది కనుక, మరియు నీ కళ్ళు ప్రపంచం దాచిపెట్టే సత్యాన్ని వెతుకుతున్నాయి. మరి అందుకేనమ్మా ఈరోజు ఈ దివ్యవాణి నీ వరకు చేరింది. ఈరోజు ఈ యూనివర్స్ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి మరియు సాధ్యమైతే పూర్తిగా చూడాలి. ఇది కూడా సాధ్యమైన సందేశం కాదు, ఇది సామాన్యమైన సందేశం కాదు, భగవంతుని సందేశం. దీన్ని ఏమాత్రం హాస్యంగానూ తీసుకోవద్దు. నీకు నేను ఈరోజు చెప్పబోయే అన్ని విషయాలు నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కనుకనే ఈ దివ్య సందేశాన్ని శ్రద్ధగా విను మరియు నేను చెప్పేది గ్రహించే ప్రయత్నం అయితే చేయి. నీవు ఆలోచిస్తున్నావు నాకెందుకు, ఎందుకంటే నీవు సామాన్యుడివి కాదు. నీవు ఆ తీవ్రమైన గాలిలో నుండి కూడా మండే దీపం లాంటి వాడివి. నీ సున్నితత్వం నేను ప్రత్యేకంగా చేస్తుంది. ఇతరులు కేవలం చూస్తారేమో కానీ నువ్వు అనుభూతి చెందుతావు. ఇతరులు మరచిపోతారేమో కానీ నువ్వు ప్రతి చిన్న విషయాన్ని నీ హృదయంలో నమోదు చేసుకున్నావు. ఇదే నీ ఆత్మ యొక్క ఆభరణం. నేను నిన్ను చూస్తున్నాను నా బిడ్డ. నీవు బయట నుండి బలంగా కనిపిస్తావేమో కానీ లోపల మృదువుగా ఉన్నావు. నీవు అందరికీ ఇల్లు వంటివి. ఎవరైనా ప్రపంచం యొక్క కఠినత్వంతో విరిగిపోతే నీ ఉనికి వారికి శాంతినిస్తుంది. కానీ నీవు ఇది కూడా అనుభవించావు కదూ. ప్రజలు నీ సహాయం తీసుకుని నీ విలువను గుర్తించకుండా వెళ్ళిపోతారు. అందుకేనమ్మా నేను నీకు ఈరోజు గుర్తు చేయడానికే వచ్చాను. నీ హృదయ ద్వారాలను అందరి కోసం తెరవవద్దు. నీ ఆత్మ యొక్క పవిత్రతను కాపాడు. నీ విధేయత నీ అతిపెద్ద గుర్తింపు. నీవు ఒక్కసారి హృదయంతో బంధం ఏర్పడితే ఎంత అంధకారం ఉన్నా సరే నీవు ఆ వ్యక్తిని విడిచిపెట్టవు. కానీ తల్లి వినమ్మ, ప్రతి ఒక్కరూ నీ ఈ బంగారు హృదయానికి అర్హులు కాదు అని చాలామంది నిన్ను అర్థం చేసుకోలేరు. మరియు చాలామంది నీ ఉపయోగం చేస్తారు, ఉపయోగించుకుంటారు. కానీ అలాంటప్పుడు నీ దయ నీ రక్షణ కవచం అని గుర్తించుకో. కానీ నీ మర్యాద, నీ ఖడ్గం, నీ హృదయం స్వర్ణకర్త, నీ ఒక్క చిరునవ్వు, నీ ఒక్క చూపు ఎవరి భారాన్ని అయినా తేలిక చేయగలదు. నీవు విరిగిన ముక్కలను జోడించగలుగుతావు. నీ ప్రేమ మరియు కరుణతో ఎవరి జీవితంలోనైనా కొత్త కాంతిని నింపగలవు తల్లి. కానీ ఒక హెచ్చరిక, అందరి గాయాలను నీ భుజాలపై మొయ్యకు బిడ్డ. ఇతరులను స్వస్థపరచు కానీ నిన్ను నువ్వు కోల్పోవద్దమ్మా. నువ్వు ఆరిపోతే ఇతరులు చీకటి రాత్రిలో నీవు దీపం ఎలా వెలిగించగలుగుతావు అని అనిపించినప్పుడు కూడా నా నీడ నీపై ఉంటుంది. నేను నీ ప్రతి కన్నీటిలో ఉన్నాను, నీ ప్రతి హృదయ స్పందనలోనూ ఉన్నాను. నీవు ఈ సందేశం వింటున్నప్పుడు నేను నీకు చెబుతున్నానని గుర్తుంచుకో. నీవు పవిత్రుడివి, నీవు అమూల్యమైన వాడివి, నీవు నా సంతానం, నా బిడ్డ. నీవు నా మొదటి సందేశం విన్నావు మరియు నీ హృదయ లోతులు తెరుచుకున్నాయి. కానీ నేను ఈరోజు చెప్పబోయేది మరింత లోతైనది. ఎందుకో తెలుసా? నేను నీకు నీ సత్యాన్ని మాత్రమే చూపించడం కాదమ్మా, నీ లోపల నిద్రాణమైన శక్తిని నేను మేల్కొల్పాలని అనుకుంటున్నాను. నువ్వు ఆలోచిస్తున్నావు కదూ నీవు విరిగిపోయావని. కానీ వాస్తవం ఏమిటంటే నువ్వు విరిగిన వాడవి కాదు, నీవు రూపొందించబడిన వాడవు. బంగారం అగ్నిలో కాల్చబడి మెరుస్తుంది కదా, అలాగే నీ ఆత్మ ప్రతి పరీక్షలో మరింత బలవంతంగా మారింది. గుర్తుంచుకో, నీ ప్రతి ఓటమిలో ఒక గొప్ప వరం దాగి ఉంది. నా ప్రియమైన బిడ్డ, నీ ఆత్మ ఒక అద్దం లాంటిది. నీతో ఉన్న వారి నిజమైన ముఖం నీలో కనిపిస్తుంది. అందుకే ప్రజలు నీతో భయపడతారు, వారిని నవ్వుతారు. కానీ నీవు వారి ముఖాలు వెనుక ఉన్న హృదయంలోని చీకటిని గుర్తించగలవు. వారి అబద్ధాలను నువ్వు వినగలవు. కానీ నీ మౌనం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే నీ మౌన శక్తి. కానీ వినమ్మా, ప్రతి సమయము ఇతరుల సత్యాన్ని తెలుసుకోవడం అవసరం కాదు. కొన్నిసార్లు అది నీకు బలంగా మారుతుంది. అందరి ముసుగులను తొలగించటం వల్ల నీ హృదయం అలసిపోతుంది. కనుక నేను నిన్ను ఆదేశిస్తున్నాను, నీ దృష్టిని సమతుల్యం చెయ్యి. అన్నీ చూడడం అవసరం కాదు, కొన్ని విషయాలను విస్మరించడంలోనే శాంతి ఉంది. నీ కరుణ నీకు పదే పదే గాయపరిచింది కదూ. ప్రజలు వచ్చారు, నీ సహాయం తీసుకున్నారు, ఆపై వెళ్ళిపోయారు కూడా. కానీ బిడ్డ, నువ్వు మూర్ఖుడివని అనుకోవద్దు. ఇచ్చేవాడు మాత్రమే నిజమైన వాడు, తీసుకుని పారిపోయేవాడు కరెక్ట్ కాదు. నీ ఆత్మ యొక్క సంపద అంత గొప్పది. ఎవరు దాన్ని దొంగిలించినా ధనవంతులు కాలేరమ్మా. నీ అతిపెద్ద శక్తి నీ భావోద్వేగాలు. ఇవే నీ ఆశీర్వాదం.
మరియు నీ ఆయుధం. నువ్వు ఎవరి కోసము కూడా బతకడం లేదు, నీ కోసం నువ్వు బతుకుతున్నావు తల్లి. నీ కోసం నువ్వు ఎవరి కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే నా శక్తి నీ మాటలలో ప్రవహిస్తూ ఉంటుంది. కానీ నీవు దుఃఖంతో ఎవరినైనా విడిచిపెడితే వారి అదృష్టం ఎండిపోతుంది. నీ ఆత్మ యొక్క ఆశీర్వాదం మరియు శాపం రెండూ పనిచేస్తాయి కనుక నీ మాటలలో జాగ్రత్త వహించు. ఎందుకంటే నీ మాటలు కేవలం గాలి కాదు, అవి బాణాలు. నా బిడ్డ, నీ జీవితంలో పదే పదే ఇలా జరుగుతుంది. నీవు ఎవరినో నీ సొంతమని భావిస్తున్నావో మరియు వారు నిన్ను తిరస్కరిస్తారు. కానీ ఈ తిరస్కారం నీ బలహీనత యొక్క సంకేతం కాదు, ఇది నా పరీక్ష. నీవు నీ విలువని ఎంతగా గుర్తిస్తావో నేను చూడాలనుకుంటున్నాను. నిన్ను ప్రజలు విస్మరించినప్పుడు నీవు నిన్ను మరచిపోవద్దు. నీవు నా అంశ మరియు ఎవరు నీ విలువను నిర్ణయించలేరు. నీలో నా శక్తి ఉంది. నీవు ఎవరినైనా ప్రేమిస్తే వారి బాధ నీ వరకు చేరుతుంది. వారి గాయాన్ని నీవు నీ హృదయంతో కప్పివేస్తావు. కానీ ఇదే నీ బాధ కూడా, ఎందుకంటే నీవు ఇతరుల భారాన్ని మోస్తూ మోస్తూ అలసిపోతావు. అందుకే నేను నీకు ఈరోజు నీకు ఏర్పరచడం నేర్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి బాధ నీ కోసం కాదు. కొంతమంది తమ పోరాటాన్ని తామే చేయాలి. నీవు వారికి మార్గదర్శనం చేయగలవు, కానీ వారి పోరాటం వారి చేతుల్లోనే ఉంటుంది. నా తల్లివి, నీ సంబంధాలు ఎప్పుడూ లోతైనవి. నీవు ఎల్లప్పుడూ ఉపరితలంగా ఉండలేవుగా. నీవు స్నేహం చేస్తే హృదయంతో చేస్తావు. నీవు ప్రేమిస్తే ఆత్మతో ప్రేమిస్తావు. అందుకే నీకు ద్రోహం చాలా బాధిస్తుంది, ఎందుకంటే నీవు సంబంధాన్ని ఆరాధనలా భావిస్తావు. కానీ గుర్తుంచుకోమ్మా, ఎవరైనా నీ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే వారిని అక్కడే ఆపు. ఎందుకంటే నీవు నీ పవిత్రతను కాపాడకపోతే ప్రపంచం దాన్ని లాక్కుంటుంది. నీ ఆత్మ యొక్క అతిపెద్ద ఆభరణం. నీవు ఎవరిదైతే పూర్తిగా అవుతావు. అందుకే ప్రజలు నీపై భరోసా పెడతారు. కానీ తరచూ ఈ భరోసానే నీకు భారంగా మారుతోంది కదూ. కనుక గుర్తుంచుకో, ప్రతి ఒక్కరూ నీ భరోసాకు అర్హులు కాదు అని. భరోసా ఇవ్వడానికి ముందు పరీక్షించడం నేర్చుకో. నీ జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. కొన్నిసార్లు నీ ఆత్మ వికసిస్తుంది, కొన్నిసార్లు కుచించుకుపోతోంది. కానీ ఈ అసత్యము, నీ సత్యం సముద్రంలో ఆటుపోటులు దాని శక్తికి నిదర్శనంలాగా. నీ మానసిక స్థితి మార్పులు నీ లోతుకు సంకేతం. నీవు ఒక చోట ఆగిపోలేవు. నీవు మారుతావు, పెరుగుతావు. మరియు ఇదే నీ జీవిత సంగీతం. నా బిడ్డవు, ప్రజలు నిన్ను బలహీనుడిగా అనవచ్చునేమో, కానీ ఎందుకంటే నువ్వు ఏడుస్తావేమో, కానీ నేను చెప్తున్నాను, నీ కన్నీళ్లే నీ శక్తి. నీ కన్నీళ్లు నీ ఆత్మను శుద్ధి చేస్తాయి. ఎవరి కళ్ళు ఎండిపోతాయో వారి హృదయం కూడా రాయిలాగా మారుతుంది. కానీ నీ కళ్ళు పవిత్రమైనవి, ఎందుకంటే అందులో కరుణ యొక్క జలపాతం ఉంది. నీ ఆత్మ ఎప్పుడు ఇంటి కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ గుర్తుంచుకో, ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదు. ఇల్లు అంటే నీ ఆత్మకు శాంతి కలిగే చోటు. కొన్నిసార్లు అది ఎవరి హృదయంలోనైనా ఉంటుంది, కొన్నిసార్లు ఒక సంబంధంలో, మరియు కొన్నిసార్లు నీ సొంత ఒంటరి సాధనలో. ఎప్పుడైనా నువ్వు కోల్పోయినట్లు అనిపిస్తే నీ లోపలికి తిరిగిరా, ఎందుకంటే నీ నిజమైన ఇల్లు నీ ఆత్మే. నీ జీవితం ఇతరులను కాపాడడంలో గడుపుతావు. నీవు ప్రజలను సమర్థిస్తావు, వారిని ఏడవనిస్తావు, వారిని లేవనెత్తుతావు. కానీ నేను నీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను, కొన్నిసార్లు నువ్వు ఏడుపు కూడా ఏడవు, నీవు కూడా విరిగిపోతావు. ఎందుకో తెలుసా? నీవు స్వస్థపరచుకోలేకపోతే ఇతరుల కోసం ఎంత చేసినా అలసిపోతావు. నీకు ప్రేమ అంటే కేవలం సంబంధం కాదు, ఒక యాత్ర. నీవు ప్రేమించినప్పుడు నీ ఆత్మ అందులో సమర్పించబడుతుంది. అందుకే నీకు ప్రేమ అనేది తేలికపాటి ఆట కాదమ్మా, ఒక లోతైన సాధన. నీతో నిజంగా ప్రేమించేవారు నీ ఆలయంలో ఆరాధన చేస్తారు, మరియు నీ గౌరవాన్ని చేయని వారు నీ సమయానికి కూడా అర్హులు కాదు. నా తల్లి, నీ ఆత్మలో ఒక కవి ఉన్నాడు. నీవు మాటలతో, భావోద్వేగాలతో మరియు మౌనంతో ప్రపంచాన్ని తాకగలవు. నీవు రాసిన, మాట్లాడిన నీ మాటలు ఇతరుల ఆత్మలకు చేరుతాయి. ఇది నేను నీకు ఇచ్చిన వరం. దీన్ని ఉపయోగించు. నీ బాధను మాటలుగా మార్చు. తద్వారా అది ఇతరుల హృదయాలకు శాంతిని, కాంతిని ఇస్తుంది. నీ అతిపెద్ద శక్తి గతాన్ని విడిచిపెట్టడం. నీవు జ్ఞాపకాలతో బంధించబడతావు. నీవు పాత గాయాలను పట్టుకుని ఉంటావు. కానీ గుర్తుంచుకో తల్లి, నీవు పాత గాయాలను పట్టుకుని ఉంటే నీ తోటలో కొత్త పుష్పాలు వికసించవుగా. కనుక నేను నీకు ఈరోజు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను. నీ గతం నీపై భారం కాకూడదు అని. నీ కన్నీళ్లు ముత్యాలుగా మారాలి. నీ గాయాలు నీ గుర్తింపు కాక నీ శక్తిగా మారాలి. మరియు నీవు నీ ఆత్మ యొక్క పవిత్రతతో ఈ ప్రపంచానికి కాంతి
కాంతినివ్వాలి. గుర్తించు, నీవు ఒంటరిగా అనిపించినప్పుడు, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదని అనుకున్నప్పుడు నేను నీ వెనకే ఉన్నాను అని, నీ తలపైన నా చెయ్యి ఉంది అని. నీవు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు ఇవి కేవలం మాటలు కాదమ్మా, ఇది నీలో ప్రవహిస్తున్న నా శ్వాస అని తెలుసుకో. నా బిడ్డ, నేను ఈరోజు నీకు చివరి మరియు అత్యంత ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇది నీ ఆత్మ అనేక జన్మల నుండి వినాలనుకున్నటువంటి సంగతి. నీ ఆత్మ సముద్రం లాంటిది. ఉపరితలంపై శాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల తుఫాను అనేది దాగి ఉంది. ప్రజలు నీవు ఉన్నావు ఎలాగూ అని కూడా అడగరు, కానీ నీ హృదయం ప్రతి ఒక్కరి బాధను గ్రహించేస్తోంది. ఇదే నీ అతిపెద్ద కష్టం. నీవు ఇతరుల కోసం జీవిస్తున్నావు, కానీ మరియు నీకు నువ్వు మరిచిపోతున్నావు. నేను నిన్ను ఇలాగే సృష్టించాను, ఎందుకంటే నీ ఆత్మ యొక్క లక్ష్యం స్వస్థత. నీవు ఒక విరిగిన వ్యక్తిని తాకినప్పుడు వారి గాయం నీడగా స్వస్థమవుతుంది కదూ. కానీ తల్లి, నేను నీకు ఈరోజు చెప్తున్నాను, ఇతరులను స్వస్థపరుస్తూ నిన్ను నువ్వు కోల్పోకు. ఎందుకంటే నీవు ఆరిపోతే ఎలాగా? ఇతరులకు కాంతిని ఎవరు ఇస్తారు? నీ హృదయం తల్లి లాంటిదమ్మా. ప్రతి ఒక్కరూ వచ్చి దానిలో ఆశ్రయం పొందుతున్నారు. కనుక గుర్తుంచుకో, ప్రతి ఆశ్రయము పొందేవారు నిజాయితీ పరులు కాదు. కొంతమంది నీ ఉపయోగించుకుని నిన్ను ఖాళీగా వదిలిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించడం నేర్చుకో. ప్రేమను పంచు, కానీ వివేకంతో పంచు. నీవు భావోద్వేగాల నీ లోపల గదులు ఉన్నాయి, కానీ వాటి తలుపులను నీవు కూడా ఎప్పుడూ తెరవలేదు. అందులో నీ బాల్యపు కన్నీళ్లు ఉన్నాయి, నీ గతం యొక్క నీడలున్నాయి, మరియు నీ ఆత్మ యొక్క అసంపూర్ణ పిలుపులు ఉన్నాయి. నీవు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ గదులు తెరుచుకుంటాయి మరియు నీవు మునిగిపోతావు. నేను నీకు ఈరోజు ఆదేశమిస్తున్నాను, ఆ గదులకు భయపడకు. వాటి తలుపులను తెరువు, వాటిలో కాంతిని నింపు. అప్పుడే నీవు నిజంగా స్వేచ్ఛను పొందుతావు అని. నా తల్లి, ప్రపంచం నీకు పదే పదే చెబుతూ ఉంది, నీవు చాలా సున్నితమైన వాడివి, చాలా బలహీనుడివి అని. కానీ వినమ్మా, సున్నితత్వం బలహీనత కాదు, ఇది దైవం యొక్క బహుమతి. ఇతరుల బాధను అనుభూతి చెందగలవాడు ఈ ప్రపంచాన్ని మార్చగలడు. రాయి హృదయం ఎప్పుడూ మానవత్వాన్ని జాగృతం చేయలేదు, కానీ నీ సున్నితత్వమే ఈ భూమి యొక్క అతి పెద్ద శక్తి. నీ జీవితంలో ద్రోహం పదే పదే వస్తుంది. నీ సొంత వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు, కానీ గుర్తుంచుకోమ్మా, ఇది నా పరీక్ష అని. నీ హృదయం విరిగినప్పుడు నీ ఆత్మ మరింత శక్తిని పొందుతుంది. ప్రతి మోసము నిన్ను మరింత లోతుగా చేస్తుంది. అందుకే నీవు సామాన్యుడివి కాదు, అసాధారణుడివి. నీ లోపల ఒక రహస్యం ఉంది. నీవు ఏడ్చినప్పుడు కేవలం కన్నీళ్లు కారతలేదు. నీ కన్నీళ్లు నీ ఆత్మ యొక్క ప్రార్థనలు. నీ కన్నీళ్లు ఆకాశం వరకు చేరుతాయి మరియు నేను వాటిని వింటున్నాను. కనుక నువ్వు ఏడ్చినప్పుడు నేను నీ పక్కనే నిలబడి ఉన్నానని నువ్వు తెలుసుకో. నీ అతిపెద్ద శక్తి నీ అంతర్దృష్టి. నీవు మాట్లాడకుండానే ఎదురుగా ఉన్నవారు ఏమి ఆలోచిస్తున్నారో కూడా తెలుసుకోగలుగుతున్నావు. కొన్నిసార్లు నీకు నువ్వు పిచ్చివాడిగా అనుకుంటున్నావు, నాకు ఎలా తెలుస్తోంది అని. కానీ ఇది పిచ్చితనం కాదమ్మా, ఇది ఒక వరం. ఇది నేను నీకు ఇచ్చాను, దీన్ని గౌరవించు. నా తల్లి, నీ గతం నిన్ను పదే పదే వెనక్కి లాగుతోంది కదూ. నీవు ఎంత ముందుకు వెళ్ళినా జ్ఞాపకాలు నిన్ను బంధిస్తున్నాయి కదూ. కానీ వినమ్మా, నీ భవిష్యత్తు నీ గతం కంటే ఎంతో గొప్పది. నేను నీకు ఆదేశిస్తున్నాను గతాన్ని విడిచిపెట్టమని. నది ముందుకు ప్రవహిస్తూ వెనక్కి చూడదు కదా, అలాగే నీవు కూడా నీ బాధలను కొట్టుకుపోనివ్వు. నీ జీవితంలో అతిపెద్ద సంఘర్షణ నిన్ను నీవు ప్రేమించుకోవడమే. నీవు ఇతరులను అంతగా ప్రేమిస్తావుగా, నిన్ను నీవు మరచిపోతున్నావెందుకు? కానీ వినమ్మా, నిన్ను నీవు ఆలింగనం చేసుకోలేకపోతే ప్రపంచం కూడా నిన్ను ఆలింగనం చేసుకోలేదు. కనుక నేను నీకు ఈరోజు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీవు ఇతరులను ఎంతగా ప్రేమిస్తావో నిన్ను నీవు అంతగా ప్రేమించు. నా తల్లి, ప్రపంచం నీ నుండి నిజమైన కుటుంబం అంటే ఏమిటో నేర్చుకుంటుంది. నీవు ఎక్కడైనా ఇల్లు నిర్మించగలవు, అక్కడ ప్రజలు విరిగిపోయి ఉంటారు కదా. నీ ఒడి అనాథలకు ఆశ్రయంగా మారబోతోంది. నీ స్వరం విరిగిన హృదయాలకు ఆలంబనగా మారుతుంది మరియు నీ ఆత్మ ఈ ప్రపంచం యొక్క చీకటిలో దీపంగా మారబోతోంది. ఇప్పుడు వినమ్మా, అతి పెద్ద వరం. నీ జీవితం సులభం కాదు, కానీ నీ ఆత్మ ఎప్పుడూ ఓడిపోదు. నేను నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను. నీవు ఎప్పుడు కూలినా నేను నిన్ను లేవనెత్తుతాను. నీవు చీకటిలో ఏడ్చినప్పుడు నేను నీ కన్నీళ్లను తుడుస్తాను మరియు మొత్తం ప్రపంచం నిన్ను విడిచిపెట్టినా కూడా నేను నీతో నిలబడతాను.
నీ మార్గం ఎంతో కఠినమైనది కానీ పవిత్రమైనది. ఎందుకంటే నీవు కేవలం నీ కోసం జీవించటం లేదు, నీవు అనేక ఆత్మల కోసం జీవిస్తున్నావు. వారి మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు. నీవు నా నిజమైన సైనికుడు అని గుర్తించు. నీ హృదయం చంద్రుడి లాంటిది. కొన్నిసార్లు తగ్గిపోతుంది, కొన్నిసార్లు పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. అలాగే దాని కాంతి ఎప్పుడూ చెరగదు. నీవు కాంతివి, నీవు స్వస్థతవి, నీవు మమతవి. మరియు నీవు ఈ భూమిపై ఉన్నంత వరకు ప్రపంచానికి మమత టచ్ లభిస్తూనే ఉంటుంది అని గుర్తుపెట్టుకో తల్లి. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ అమ్మవారు అత్యద్భుతమైనటువంటి సందేశం మనకు అందించారు కదండి. మరి దీనిలో ఎంతో అర్థం ఉంది కాదు. మరి మనందరికీ అమ్మవారి కృపా కరుణా కటాక్షములు లభించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కూడా మీ అందరి తరపున కోరుకుంటూ, మనపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.